ఇన్స్పెక్టర్ల ఉదంతం చెప్పాను. తర్వాత మనం లేబర్ లైసెన్సులకి లేబర్ ఇన్స్పెక్టర్ వస్తున్నాడంటే ప్రతి ఆర్గనైజేషన్లో కూడా వణికిపోయేవాళ్ళు. ఇవాళ లేబర్ లైసెన్స్ వెరిఫికేషన్ ఇవాళ సెలవు ఉందా లేదా అనేది వెరిఫికేషన్ ఉందా లేదా అంటే చట్టాల్లో వచ్చిన మార్పులు కానివ్వండి, తర్వాత చట్టాల్లో వచ్చిన మార్పులు కావచ్చు, లేకపోతే సడలింపులు కావచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూస్తే ఒక లేబర్ ఇన్స్పెక్టరు ఒక ప్రెమిసెస్ని ఇన్స్పెక్ట్ చేసే అధికారం లేదు. ఓకే, ఇవాళ ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళకి కనీస వేతనాలు వస్తున్నాయా లేదా, సెలవు ఇచ్చారా లేదా అనేటువంటి పరిస్థితి ఎందుకు లేదయ్యా అంటే ఈ గతంలో కొన్ని కేసులు పడ్డాయి. ఏంటంటే లేబర్ ఇన్స్పెక్టర్లు వచ్చి పలానా వ్యవస్థల్ని వేధింపులకు గురి చేశారు, ఆ వేధింపులు లేకుండా ఉండాలి, వ్యాపారాలు సక్రమంగా నడవాలంటే లేబర్ ఇన్స్పెక్టర్లు ఇన్స్పెక్షన్కి వెళ్ళకూడదు. ఇవాళ మీకు లేబర్ ఇన్స్పెక్టర్ లేబర్ రిజిస్ట్రేషన్ ఎంత తేలికైపోయిందంటే ఒక 500 రూపాయలు తీసుకొని వెళ్ళి మీరు మీ సేవలో లైసెన్స్ తీసుకుంటే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో మీరు తీసుకొని ఒక అపార్ట్మెంట్ అద్దెకు తీసుకొని దాన్ని ఓయో రూమ్ అని పేరు పెట్టి దానికి ఫైర్ సేఫ్టీ లేకున్నా మెడికల్ హెల్త్ కండిషన్స్ లేకున్నా అది ఓయో రూమ్ అని ఒక అపార్ట్మెంట్లో పెట్టేసేసి దాన్ని 4 బెడ్లు వేసి ఓయో రూమ్ అని దాన్ని హోటల్ అని పేరు పెడతారు. ఏరియాలో హోటల్స్ పెట్టుకునే పర్మిషన్ హూ కెన్ రెస్ట్రిక్ట్ ఇట్? ఎవరు దాన్ని ఆపాలి? చట్టాలు, ప్రత్యేకమైన హాస్పిటాలిటీ చట్టాలు లేవు. మన ఇంట్లో ఇవాళ కొంతమంది ఇవాళ కన్వీనియన్స్ కోసం తన పాత ఇంటిని ఓయో రూముల కింద మార్చి లేదా ప్రైవేట్ గెస్ట్ హౌస్ల కింద మార్చి అఫీషియల్గా మనం వెబ్లో మనం పబ్లిష్ చేసి మరి మనం అద్దెలకి రేటింగ్స్ ఇచ్చి మరి వాటికి జిఎస్టీ ఉండదు, వాడికి ఇంకోటి ఉండదు. కనీసం ఓయో రూమ్లో అన్నా కనీసం బిల్లు రాస్తున్నారో లేదో నాకు తెలియదు. కానీ మిగతా కొన్ని ప్రైవేట్ గెస్ట్ హౌస్లు అనే పేరు మీద నడుస్తున్న వాటికైతే వాటికి బిల్లులు కూడా లేవు. ఏది షేర్డ్ రూమ్స్ అంటారు, అకామిడేషన్ అపార్ట్మెంట్స్, సర్వీస్ అపార్ట్మెంట్స్ అంటున్నారు. వీటి ఓయో రూమ్స్ ఒక్కడనే కాదు, ఇటువంటి వ్యవస్థ ప్యారలల్గా నడవటానికి అవకాశం ఇచ్చిందే ప్రభుత్వాలు చట్టాలు. ప్రభుత్వాలు చట్టాలు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆయన మాటలో నేను ఇప్పుడు తల్లిదండ్రులు పర్యవేక్షణ లోపమా లేకపోతే పిల్లలు తల్లిదండ్రులు మోసం చేస్తున్నారా, రెండు ఒకటే. అంటే దేర్ ఇస్ కనెక్షన్ ఈజ్ మిస్సింగ్ బిట్వీన్ ది బాండింగ్ ఆఫ్ ది పేరెంట్స్ అండ్ చిల్డ్రన్, అదొకటి కావచ్చు. రెండోది వీటన్నిటిని ఎవరు ఆపాలి అంటే గవర్నమెంట్ చూస్తుందని సామాన్యుడు అనుకుంటాడు. సామాన్యుడికి లేని దురద నాకెందుకని వాళ్ళ ఆఫీసర్లు గవర్నమెంట్ అనుకునే పరిస్థితి ఉంది. ఇవాళ ఫస్ట్ కన్వీనియన్స్ కోసమో లేకపోతే లో ప్రైసింగ్ హాస్పిటాలిటీకో మొదలైన ఈ వ్యవస్థ రాను ఏమైంది, అది కెమెరాలు పెట్టి వాళ్ళ న్యూడు పోర్న్ ఇవి తీసి వాటిని మార్కెట్లో పెట్టి లేకపోతే వీళ్ళని బెదిరించి వాళ్ళ చావులు కారమయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. అడపాదడపా బయటపడిన సందర్భాల్లో మీడియా మాట్లాడగలుగుతుంది, కానీ బయటపడని ఎన్ని విషయాల్లో మరి మీడియా మాట్లాడగలుగుద్ది. తీసుకుంటారు, మరి ఇది తీసుకున్నాక మీరు ఒక చొరవ తీసుకొని ఒక స్టోరీ మార్కెట్లో వదులుతారు. దాని తర్వాత మీకు వచ్చే బ్రదర్స్ ఏంటి? ఆడేవాడో పెద్దోడికి సంబంధించిన వ్యవస్థ. వీటన్నిటిని తట్టుకొని నిలబడాలంటే సింప్లీ కెనాట్ బ్లేమ్ ది, ఇప్పుడు వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు, వీళ్ళని బ్లేమ్ చేయట్లేదు. అంటే శరత్ గారు, సికింద్రాబాద్లో రీసెంట్గా ఒక హోటల్లో అంటే కంప్లీట్గా ఈ ఓయో రూమ్కి వచ్చే కపుల్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళే వాళ్ళ మెయిన్ టార్గెట్. ఒక్క కంప్లైంట్ ఇస్తే సీరియస్గా దాని గురించి రీసెర్చ్ చేస్తే 100 మందిని బ్లాక్మెయిల్ చేశారు వీళ్ళు. పరువు కోసం బయటికి రాలేక ఎందుకు వెళ్ళామా అంటూ బాధపడుతూ సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ విషయం బయటికి రాకుండా జరిగిన, అంటే విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా ఎందుకని వీటిపైన పర్యవేక్షణ అనేది ఉండట్లేదు. అంటే ఇంతమంది బాధపడుతున్నారు, సరే తెలిసి తెలియక వాళ్ళు తప్పు చేసినా వాళ్ళు వస్తున్న ఆ అవకాశాన్ని ఆసరాగా తీసుకొని అవతల వాళ్ళు ఏ రకంగా దాన్ని గేమ్ ప్లే చేస్తున్నారు అనేది క్లియర్గా తెలుస్తున్నా ఎందుకు దీనికి సంబంధించి రెసిడెన్షియల్ ఏరియాలో ఉండకూడదు, మినిమం హాస్పిటాలిటీ లేకుండా పర్మిషన్స్ ఇవ్వకూడదు, దీనికి సంబంధించి చెకింగ్ చేయాలంటూ కోర్టులు కూడా సీరియస్గా ఎందుకు ఆర్డర్స్ ఇవ్వలేకపోతుంది? కోర్టు ఆర్డర్ ఎక్కడ ఇచ్చడమ్మా? ఇప్పుడు మీరు ఒకటి విషయం గ్రహించాలమ్మా. ఇప్పుడు జస్ట్ జనరల్ మీరే అన్నారు ఏది అంత ఈజీగా కోర్టు నుంచి వెళ్ళి శాంక్షన్ అన్నట్టుగా ఉండదు అనేసి ఒక మాట చెప్పారు కదా. వినండి, నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రశ్న అడిగారు కదా, విషయం ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈ రెసిడెన్షియల్ లొకాలిటీస్లలో ఏవైతే రెసిడెన్షియల్ హౌసెస్ని ఓయో రూమ్లుగా వాడుతున్నారో అక్కడ ఆ యజమానులను బాధ్యులు చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఢిల్లీ ఉంది, తర్వాత ముంబై ఉంది, ఇట్లాంటి ప్రాంతాలలో కూడా ఎక్కడైతే రెంటల్ ఇన్కమ్ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కి వాడుతున్నారో ఆయా ప్రాంతాల్లో ఏం చేస్తున్నారంటే ఓనర్లకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇచ్చినారు పోలీసు వాళ్ళు. ఏమని, మీ ఇంటికి వచ్చినటువంటి గెస్ట్ అంటే ఎవరైనా మీ ఇంట్లో కిరాయికుంటే అతని ఊరు, పేరు, సర్వస్వము డీటెయిల్స్ అన్ని A to Z వాళ్ళు ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ కు కమ్యూనికేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అట్లనే వీళ్ళకు కూడా ఇప్పుడు ఎట్లుంటుంది అంటే నేరం అనేది మొత్తం రాష్ట్రం అంతా జరగదు, లేదా సిటీ అంతా జరగదమ్మా. కొన్ని
కొన్ని హార్ట్ బెడ్స్ ఉంటాయి అన్నమాట. అంటే నేర ప్రక్రియ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని ఆ మూలాలను కనుక దొరికించుకొని ఒకవేళ కఠినంగా ప్రవర్తించే పక్షంలో నేర ప్రవృత్తి అనేది తగ్గుతుంది. నేను మీకు ఒక చిన్న విషయం చెప్తానమ్మా. కొన్ని ప్రాంతాలలోనే గుడాంబా తయారు చేసేవాళ్ళమ్మా హైదరాబాద్లో. ఎప్పుడైతే 2014లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ గుడాంబా వల్ల నేరాల యొక్క ప్రవృత్తి చాలా పెరిగిపోతుంది, నేరది చాలా జరుగుతుందని ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టినప్పుడు నేను యాజ్ అన్ అడ్వైజర్గా నేను ఆ రోజు ఆ మీటింగ్లో పార్టిసిపేట్ అయినాను. ఈ గుడాంబా అనే దాన్ని నామరూపాలు లేకుండా చేయాలి. ఐ వాంట్ టు సీ దట్ దెర్ ఇస్ నో బ్రీవింగ్ ఆఫ్ ఇల్లిసిట్ లిక్కర్ అని అన్నాడు. కొంతమంది అధికారులను ఐడెంటిఫై చేసేసి వాళ్ళకి ఆ బాధ్యత అప్పగించినారు. ఫర్ ఎగ్జాంపుల్ కమల్ హాసన్ రెడ్డి లాంటి వాళ్ళకి వాళ్ళు ఏం చేసినారమ్మా, ఒక్క నిమిషాలలో మీరు ఫ్రీడమ్ ఇవ్వండి, టాప్ ఆఫీసర్లు ఉన్నారు తెలుసా, దీన్నంతా ఒక 45 నిమిషాలలో ఈ ఆట కట్టిస్తారు. కాకపోతే ఈ రాజకీయ నాయకులతో ప్రాబ్లం లేదా మనకు? ఏ ఆఫీసర్ని ఎక్కడక్క గంట సేపు ఉంచాం కదమ్మా. ప్రతి 6 నెలలకు ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాడు ఎవడెక్కడ స్థిరపడతాడు, ఎవడెక్కడ తన పనులు తాను సక్రమంగా చేయగలుగుతాడు? ప్రతి చోట రాజకీయ ప్రమేయం అయింది. అంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ వీక్ అయినప్పుడు, పొలిటీషియన్స్ లో క్యారెక్టర్ లేకపోయినప్పుడు, బాధ్యతారహితమైనటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నేర ప్రవృత్తి అనేది పెరుగుతూనే ఉంటది. సమాజం సార్ అంటే మీరు అన్న దాంతో ఏకీభవిస్తాను. అది ఏ మాత్రం అంటే కొంత చట్టాల నుంచి భయం లేకపోతే పెట్టిపోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు అన్నపరెడ్డి గారు అన్న విషయంతో మీరు ఎందుకు ఏకీభవించలేకపోతున్నారంటే ఇంట్లో అంటే క్వశ్చన్ చేస్తారు. నేను ఎక్కడికన్నా వెళ్తే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారని క్రాస్ చెక్ చేసుకోకుండా అమ్మాయిల విషయంలో జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి పేరెంట్స్ కూడా జాగ్రత్తగా తీసుకోకపోవడము, ఏ చెప్పినా నమ్మడము, పిల్లలు ఎక్కడికి వెళ్ళినా టేక్ ఇట్ గ్రాంట్ అన్నట్టుగా వాళ్ళకి పూర్తిగా అమ్మాయిలకి అత్యాచారాలు జరుగుతున్నాయని అనంతదమ్మా. ప్లీజ్, అమ్మాయిలు కూడా తమ సొంత జాగ్రత్తలు తీసుకోకుండా తమను రక్షించుకోవాలన్న ఆలోచన లేకుండా చదువుకున్న వాళ్ళు కూడా పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేస్తా ఉన్నారు. ముక్కు ముఖం తెలియని వాడితోని ఎక్కడికి పడితే అక్కడికి ఎట్లా పోతారమ్మా? ఏదో బట్ట మొన్న ఇటీవల ఒక ఇన్సిడెంట్ జరిగింది. అతనికి ఏదో ఆ అమ్మాయికి ఏదో ఉద్యోగం వచ్చింది అని చెప్పి తన ఫ్రెండ్కు చెప్తే ఫలానా హోటల్లో నేనున్నా, అక్కడ వి విల్ సెలబ్రేట్ యువర్ అపాయింట్మెంట్ అని అంటే ఆ విషయంలో సీరియస్లీ తీసుకెళ్లిన ఫ్రెండ్ తన చైల్డ్హుడ్ ఫ్రెండే, చిన్నప్పటి నుంచి తనతో పాటు ఉన్నవాడే, పార్టీకి ఎట్లా పోతామా? మినహాయింపులు మాట్లాడితే మనం దానికి ఏమి వదిలేదమ్మా. సార్ చెప్పేది కూడా టేక్ ఇట్ గ్రాంటెడ్, అది కరెక్ట్ వర్డ్. ఏంటంటే సెల్ఫ్ రెస్ట్రిక్షన్ అనేది ఇప్పుడు నాకు తెలిసినంత మాత్రాన టైమ్ ఈజ్ ఫ్యాక్టర్. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఒక 12 ఒకటి శరత్ గారు ఇక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు కామన్ గా పార్టీలో డ్రింక్ చేయడము అనేది ఆడమగ తేడా లేకుండా చాలా కామన్ అయిపోయింది. ఏజ్ కూడా ఒకప్పుడు ఏంటంటే కాస్త అంటే మా అమ్మమ్మ తాతయ్యలు వాళ్ళ ఏజ్లోకి వెళ్ళినప్పుడు కొంత పెద్ద ఏజ్ అయిన తర్వాత ఓన్లీ తెలంగాణలో ఆడమగ తాగే కల్చర్ ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు చూసుకుంటే ఎక్కడా కల్చర్ తక్కువేం కాదు అన్నట్టుగా 16 ఇయర్స్ దాటిన వాళ్ళకు కూడా డ్రింక్ అనేది సోషల్ యాక్టివిటీ అయిపోయింది. ఇప్పుడు సీరియస్ గా చెప్పాలంటే అనుకున్నాక తప్పాడు ఇంకా. అమ్మ కరోనా పీరియడ్లో ఐ వాజ్ ది స్పెషల్ గవర్నమెంట్ పీరియడ్ అట్ ద టైం. మన కొంత సమయం మాత్రమే ఈ వైన్ షాప్స్ ఓపెన్ చేసి పెట్టేవాళ్ళు. మీరు అప్పుడు కనుక ఇక్కడ హైదరాబాద్ లో ముఖ్య